కూటమి పాలనకి 2 ఏళ్ళు పూర్తయింది. వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టడం జరిగింది. జూన్ 4న మొదలయ్యి ఏ రోజైతే ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు అనేది డిక్లేర్ అయిందో ఆ రోజు నుంచి మొదలై జూన్ 12వ తేదీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు దాకా ఈ వారం రోజులు కూడా పార్టీ జనానికి జరిగినటువంటి మోసం, ఈ 2 ఏళ్లలో కూటమి పాలనలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు అన్నిటికీ సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 4వ తేదీ 5వ తేదీ మండల స్థాయిలో ప్రోగ్రాంలు ర్యాలీలు నిర్వహించడము, మొన్న 8, 9 తేదీల్లో దానికి సంబంధించి ముఖాముఖి ప్రోగ్రాములు కండక్ట్ చేయడం కానీ, ప్రజల్లోకి వెళ్ళి మీ కష్టాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం కానీ, రేపు 12వ తేదీ మళ్ళీ ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు కండక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే ఈ రోజని కాదు ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు ఈ ప్రోగ్రాము దీనికి సంబంధించి అని మేము ప్రజల్లోకి వెళ్ళం కానీ, ఏ నిరసన ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ మేము చెప్పక్కర్లా, ప్రజలు విశేషమైన స్పందన చూపించి దాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ కంప్లీట్ ఫెయిల్యూర్. మేము చెప్తున్నాం ఈ గవర్నమెంట్ ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. అంటే 2 ఏళ్ళ లోపలే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది అని అంటే మీరు ఆలోచించుకోండి గవర్నెన్స్ ఎలా ఉంది అనేటువంటిది. ఈరోజు ప్రభుత్వం ఆలోచన ఏంటి? వాళ్ళకి ప్రజలతో పనిలే, ప్రజల అవసరాలతో పనిలే, ప్రజల ఇబ్బందులతో పనిలే. వాళ్ళ ఆలోచన అంతా ఏముంది? మేమెంత దోచుకోవచ్చు, మేమెంత సంపాదించుకోవచ్చు, ఈ 5 ఏళ్ళు మేమే గద్దెక్కున్నాం కాబట్టి మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఎందుకు వచ్చారండి? గద్దె ఎట్ట ఎక్కగలిగారు? మీరు ఇచ్చిన హామీల వల్లే కదా. ప్రజలు మీకు ఎందుకు ఓటేశారు? మేమేదో జగనన్న కంటే మేలుగా చేస్తామని మీరు చెప్పబట్టే కదా. సరే, మా జగనన్న కంటే మేలుగా చేస్తాము అని చెప్పి మీరు గద్దెక్కితిరి. సూపర్ 6 ఎంట్రీ, దాని తర్వాత సూపర్ 7 ఎంట్రీ, ఒక్క హామీ పూర్తి చేసిన పుణ్యాన్ని పోయారు. అందులో అన్ని హామీలు మహిళలకు సంబంధించినవే. దాదాపు సూపర్ 6 ఏమన్నారు? తల్లికి వందనం చూస్తే 7,500, 9,000, 10,000 పడిన సందర్భాలు ఉన్నాయి. మిగిలిన డబ్బులు టు బీ కంటిన్యూడ్. మనం ఏదన్నా ఒక ఎపిసోడ్ చేస్తే సీరియల్లో లాగా టు బీ కంటిన్యూడ్ అని చెప్పి అది పోతానే ఉంది వారాల కొద్దీ. అదేమి దానికి ఎవరు మాట్లాడట్లేదు. 20 లక్షల మందికి పూర్తిగానే కోత పెట్టారు. 1 సంవత్సరం అసలే ఇవ్వలేదు. ఇవన్నీ చేసి తల్లికి వందనం మేము ఇచ్చేసాము, మేము చేసేసాము, దాన్ని అటకేకి ఇచ్చేసారులేండి పూర్తిగా. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎవరికి అసలు ఆలోచన కూడా లేదు అది ఇవ్వాలి అనేటువంటిది. ఏవైతే అరియర్స్ ఉన్నాయో వాటిని పూర్తి చేయాలి అని. రెండోది వచ్చేసి ఫ్రీ గ్యాస్, దీపం. మీ ఇంట్లో దీపం పెడతామన్నారు. ఈరోజు కరెంటు దెబ్బ, అసలు దీపాలు ఆర్చుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు ఏమి, కరెంట్ ఏంటి, ఇంట్లో కరెంటు ఎక్కువైపోయింది, చీకట్లో ఉంటే బెటర్ అనుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చారు వాళ్ళని. గ్యాస్ ధరలు ఈరోజు ఆకాశాన్ని అంటున్నాయి. మీరు ఏం చేయాలి? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను అన్నప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. మహిళలకి ఈరోజు ఎంత చేతికి అవసరం అయి ఉండేవి అవి. అది వదిలేసి మీరు 3 గ్యాస్ సిలిండర్లు ఇయ్యనని చెప్పి, డబ్బులు ఇస్తానని చెప్పి 1 గ్యాస్ సిలిండర్కి ఎవరికో కొంతమందికి ఇచ్చి, గ్యాస్ సిలిండర్లు అయితే మేము ఇవ్వలేదని 10 మందికి తెలిసిపోద్ది, డబ్బులు అయితే మేము వేసేసామని చెప్పొచ్చు అనేటువంటి ఆలోచనే కదా ఇది. అంటే మేము వేయకుండా కూడా వేసామని ఎలాగూ చెప్తాము కాబట్టి డబ్బులు అయితే అది ఈజీ కాబట్టి ఆ ఉద్దేశంతో డబ్బులు అన్నారు, డబ్బులు ఎగ్గొట్టారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ కూడా, దీపం పథకం కూడా అటకెక్కిచ్చారు. నెక్స్ట్ ఏంటి? ఫ్రీ బస్. సంవత్సరం రోజులు ఇవ్వాల. రకరకాలైన పోస్టర్ రిలీజులు జరిగాయి. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, వచ్చేసింది ఫ్రీ బస్ అన్నారు. తీరా ఫ్రీ బస్ వచ్చాక 16 బస్సులు ఉంటే మీరు 5 పనికిరాని బస్సులు, మాకు పెద్ద అవసరం లేదు ఈ బస్సులు అనుకున్నవి ఎత్తి ఫ్రీ బస్ కింద మా ఆడవాళ్ళ నెత్తిని రుద్దుతారు. ఆ బస్సులు పోనీ కేవలం ఆడవాళ్ళ కోసమా? లేదు, అందులో ఆడవాళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు. ఆడ రష్ అంతా ఎత్తి ఆ బస్సుల్లో పోవచ్చు. ఆ బస్సులకి టైర్లు పగిలిపోతున్నాయి, ఆ బస్సులకి రిపేర్లు వస్తున్నాయి. రిపేర్లు వస్తే కనీసం రిపేర్ చేసి ఆ బస్సు తిరిగి పెట్టాలన్న ఆలోచన లేదు.
ఆపాల్సిన చోట ఆపట్లేదు, ఎక్కించుకోవాల్సిన చోట ఎక్కించుకోవట్లేదు. అసలు ఆడవాళ్ళని చూస్తే ఎక్కించుకోవట్లేదంట బస్సుల్లో. ఎంత కర్మ కాకపోతే మీరు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని చెప్పి ఆడవాళ్ళు ఎక్కించుకోవట్లేదు. అది పరిస్థితి. దాని తర్వాత వచ్చేటప్పటికి పాపం ఆడబిడ్డనిది ఇది మీరు ఇవ్వకపోగా మేము ఆడబిడ్డనిది ఇవ్వాలనంటే ఆంధ్ర నమ్మాలన్నారు. అవునా కాదా? ఆడబిడ్డనిది ఇస్తానంది మీరు. ఎవరు ప్రజలు వచ్చి ఏమన్నా అయ్యా మీరు మాకు ఇవ్వండి 1500 నెలకి అని చెప్పి ఆడవాళ్ళు వచ్చి ఏమన్నా మిమ్మల్ని అడిగారా? లేదు, మీరు ఇస్తానన్నారు. మీరు ఇస్తారని మీకు ఇవ్వాలంటే మేము ఆంధ్రానే అమ్మాలి అందుకని ఆలోచిస్తున్నాము అని చెప్పారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మేము ఏమన్నా వచ్చి అడిగితే అమ్మ మీకు ఇవ్వాలంటే మాకు ఈ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అని చెప్తే సరే కరెక్టే. మీరు ఇస్తారని చెప్పి మీరు దాన్ని మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడి మీరు అవహేళన చేస్తుంటే మీరు చేయాల్సిన పని ఏంటి? మీరేమన్నారు? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల మహిళలకి ఆడబిడ్డనిది ఇస్తాము, దాని తర్వాత పెన్షన్ ఇస్తాము. అంటే ఏంటి? ఎవరైనా కానీ ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఉద్యోగం చేసే అవకాశం లేనట్టు వాళ్ళకి ఆడబిడ్డనిది, చేయగలిగే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి, ఆ రెండూ కల్పించి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి ఉండాల్సిందా లేదా? ఆ రోజు మీకు ఆర్థిక పరిస్థితి తెలీదా? మీరే కదా నేను సంపద సృష్టిస్తాను, నాకు ఎలా సృష్టించాలో తెలుసు అన్నారు. ఈరోజు ఏమంటున్నారు? డబ్బులు లేవు, డబ్బులు ఎలా సంపాదించాలో ఏదైనా ఉంటే చెవులు వచ్చి మార్గం చెప్పాలి అని అడుగుతుంటారు మీరు. చంద్రబాబు నాయుడు గారే కదా సంపద సృష్టిస్తానన్నారు. తర్వాత సంపద ఎలా సృష్టించాలో మీరు చెప్పండి అని చెప్తున్నారు. తెలియని వాళ్ళు ఎందుకు వాగ్దానాలు చేసింది? తెలియని వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పింది? నిరుద్యోగ వృత్తి అంటారు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అంటారు, ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లను తీసుకొని ఇంట్లో కూర్చోబెట్టారు. మేము నిరుద్యోగులకి ఉద్యోగ అవసరాల కోసం అని చెప్పి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి 99 పైసలకే మేము కావాలంటే ఇచ్చేస్తాం భూములు అని చెప్పి ఇచ్చేసి దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి? ఒక్క ఉద్యోగం వచ్చిందా దానివల్ల? మీరు డబ్బులు చేసుకోవడానికి, మీరు దాన్ని పెద్దది చేసుకోవడానికి తప్ప, అంటే నిరుద్యోగులు సాకు పెట్టుకొని మీరు 99 పైసలకి ల్యాండ్లు ఇచ్చేసి మీరు డబ్బులు చేసుకుంటున్నారు. మీరు సంపద సృష్టిస్తారు అన్నప్పుడు పాపం ప్రజలకు అర్థం కాలేదు, నాకు సృష్టించుకుంటాను సంపద అని పాపం ప్రజలకు అనుకున్నారు. ప్రజలు వాస్తవంగా ఈరోజు ఏం జరుగుతుంది? ప్రజల ఆస్తి అమ్ముతున్నారు, ప్రజల హక్కు అమ్ముతున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా అమ్మేసి టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించుకుంటున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియో. అది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఈ అన్నిటికంటే దారుణమైన పరిస్థితి, ఘోరమైన పరిస్థితి రైతుంది. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖంగా లేడు. చంద్రబాబు నాయుడు గారు అయితే సుఖంగా ఉన్నారు. అన్నదాత పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈరోజు అన్నదాతలకి అన్నం కరువు అయింది ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఈ కూటమి పాలన ఫెయిల్యూర్ కాదా? వాళ్ళకి ఒక పక్క యూరియా దొరకట్లేదు, గిట్టుబాటు ధర లేదు. పొగాకు రైతులు మా గిట్టుబాటు ధరని ఈ రోజుకి కొట్టుకుంటున్నారు. పొగాకుకి లేదంటే దేనికి ఉంది? ధాన్యానికి లేదు, మొక్కజొన్నలకు లేదు, పత్తికి లేదు. ఇప్పుడు పొగాకు రైతులు గొడవ చేస్తున్నారు, మామిడికి లేదు. దేనికి? ఏ రైతుని చూసినా వాడు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ ఉద్దేశం అంతా ఏంటి? రైతు గిట్టుబాటు ధర ఇచ్చామని ఎట్ట చూపించుకుంటున్నారు అంటే మొత్తం అమ్ముడుపోయాక, ధాన్యం అంతా వెళ్ళిపోయాక లాస్ట్ మూమెంట్లో ఎంటర్ అవుతారండి, వచ్చేసాము అని చెప్పి మొత్తం కెమెరాలు వేసుకొని సెటప్ పెట్టుకొని గిట్టుబాటు ధర అంటారు. ఏదో అరాకొర, అది కూడా పూర్తిగా కొనరు, అరాకొర కొని అది కెమెరాలు ఉన్నంత వరకు అది ఆ షో చేసేసి తర్వాత వెళ్ళిపోతారు. అది మీ పరిస్థితి. నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉద్యోగాల పేరుతో మోసాలైతే చేస్తున్నారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచె పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.